మనతో అత్యనాద కంకిర్యాలతో నన్ను కొలుస్తూ తరించండి అంటే వీరు అరుతూ వెళ్తే వారికి అక్కడ కనబడబోతే వారి నిరాశతోటి వెనక్కి తిరిగి వచ్చేస్తారు. ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణ యొక్క కల్లో కనబడిన దర్శించకపోవడం కారణం ఈ కలియుగ ప్రభావం వల్ల, కలికలమషం వల్ల స్నాన సంధ్యావందనాలు చేయకుండా వచ్చారు. మీరు శుచిగా రాలేదంటే ఎంత ఉపచారం చేస్తారని తెలుసుకుని నా నిదర్శనం ఏంటంటే ఎక్కడైతే కృష్ణ గ్రద్ద వాలి ఉంటుందో అక్కడ ఉంటానని చెప్పేసి ఆ వాలిన చోట వెళ్ళి తవ్వి చోటగా ఒక చందన పీటకి లభించింది. ఒక యోగ్యతమైన శిల్పశాస్త్రకారుడితోటి ఆ పిట్టను విడగొట్టించేటికి స్వామివారి విగ్రహం, అమ్మవారి విగ్రహం బయటపడింది. మేళతాళాల వాయిద్యాలతోటి స్వామివారిని, అమ్మవారిని తీసుకుని వచ్చారు. ఈ ఆలయం, ఈ గ్రామం కూడా ఇంకా కిందకు ఉండేది. గోదావరి తీరాన ఉంటే ప్రతి సంవత్సరం నది విస్తీర్ణమవుతే ఆలయం, ఈ గ్రామం కూడా కోతకోతోంది. ఈ స్వామివారితో పాటు వచ్చి ప్రతిష్ఠ చేశారు. దీనిని ఆలయ నిర్మాణం చేస్తుంది ఒక అగ్నికుల క్షత్రుడు. ఆ అగ్నికుల క్షత్రుడు పేరు పెనుపోతు గజేంద్రుడు చెప్పేసి ఆ వ్యాపార నిమిత్తం వస్తుండగా ఈ గ్రామంలో వచ్చేటికి పెద్ద గాలివాన వస్తే ఆ గాలివాన వల్ల తన నౌకలన్నీ తలో చోటకి చెల్లాచెదురుగా అయిపోతే ఈ ఊర్లో విశ్రాంతి తీసుకు